నేనే కాదు యావత్తు తెలంగాణ ప్రపంచం కూడా ఏదైతే వాళ్ళ ఆకాంక్ష నెరవేరాలని కోరుకొని తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం కోల్పోయిందో అట్లాంటి వాళ్లకు ఈరోజు నిజంగా మొన్న వచ్చిన రిజల్ట్ డిసెంబర్ 3 రిజల్ట్ కానీ లేకపోతే డిసెంబర్ 7 రోజు ప్రమాణ స్వీకారం కానీ ఇవన్నీ కూడా 100% వాళ్ళకు నిజంగా సంతోషకరమైన రోజులు. 10 సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చినా కానీ ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టుగా ఊపిరి పీల్చుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చూసాం, అనేకమైన విమర్శలు చూసాము, పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి చూసాము, వాళ్ళ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో ప్రజలను, సబ్బండ వర్గాలను చూసాము. అవన్నీ తట్టుకుంటూ కూడా ఈ 10 సంవత్సరాలు నిలదొక్కుని మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము కోరుకున్న తెలంగాణ వస్తుంది అని ఏదైతే ఆశతో ఓటేసిన ప్రజానికానికి నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్లకు ఏ రకంగా తెలంగాణ కావాలనుకుంటున్నారో, ఏ ఉద్దేశంతో తెలంగాణను మన నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ తెచ్చుకున్నాము అవన్నీ కూడా మనము సస్యశ్యామలం చేసుకుంటూ సాఫల్యం చేసుకుంటూ మనమే యూటిలైజ్ చేసుకుంటే తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందగలుగుతుందో అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు ఆ పాలకుల చేతిలో దగాపడ్డాం. కానీ ఇప్పుడు నిజంగా ముందుకు పోయే రోజు కాబట్టి ఇప్పటి నుండి ఫ్రెష్ తెలంగాణ, మరో తెలంగాణను చూడబోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటది. 600 106 కానీ ఏ పని ఏదైనా చెప్పిందంటే చేసి చూయిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అక్క, ఇప్పుడున్న పరిస్థితులలో అంటే వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ ఇచ్చిరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో వస్తే ఏదో చేస్తుందనే నమ్మకంతో కాదన్నట్టు మీ ఇప్పుడు నిన్న మొన్న ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. వాస్తవం అక్క అది? రిజల్ట్ వచ్చి డిసెంబర్ 3, ఇవాళ 11th, అంటే దాదాపు 1 వీక్. 1 వీక్కే వాళ్ళంతా ఉడుక్కుంటే మనం ఏం చేయలేము. 7 రోజుల వ్యవధిలోనే ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తారా ఏ రకంగా చేస్తారా అని చెప్పి వాళ్ళే ఎద్దేవా చేసింది. అంటే గవర్నమెంట్ ఏర్పడ్డాక 3 రోజులకే 2 గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తే కూడా ఇవాళ కూడా రైతు బంద్ వేస్తున్నాం. రైతు బంద్ ఎట్లా ఇస్తున్నారు? పాత పద్ధతిలోనే అన్నట్టు ఇప్పటి వరకు అయితే పాత పద్ధతిలోనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 వేస్తామని ఓకే, మేము పెట్టిన మాట వాస్తవం. కానీ ఇప్పటి వరకు ప్రతి వ్యవస్థ చూడండి మీరు, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ వ్యవసాయ రంగం కానీ ఏ రంగాన్ని తీసుకున్నా కానీ 100% అప్పుల కుప్పగా దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి వదిలిపెట్టింది. దాని మీదకి అవగాహన ఒకటి రావాలి. అవగాహన రావడం కోసం మొన్న ఎలక్ట్రిసిటీ యొక్క సమావేశం పెట్టుకుంటే ఏ రకంగా దాదాపు 85,000 కోట్లని ఒకరు అంటున్నారు, ఇంకో అడిషనల్గా ఇంకో 50,000 కోట్లు, అంటే 135,000 కోట్ల అప్పులు అయిపోయినాయి అని చెప్తున్నారు. అంటే ఒక రంగం మీద అవగాహన వచ్చే వరకు పాత పద్ధతిని కొనసాగించడంలో తప్పు లేదు. 100% మేము ఏదైతే 15,000 రూపాయలు అన్నామో ఆ 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు, కౌలు రైతులకు ఇవ్వడము, లేకపోతే ఆ వ్యవసాయ కూలీలకు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుందంటే దానికి జరగడానికి ఒక ప్రక్షాళన కావాలి, ఆ రంగంలో ఒక అవగాహన కావాలి. ఆ అవగాహన మీద పట్టొచ్చినాక 100% అవి చేసి చూపిస్తాము. ఈ లోపల రైతులు ఎవరు ఇబ్బంది పడద్దు కదా. పెట్టుబడి సాయం కింద ఇచ్చే వాటిని వాళ్ళు ఇప్పుడు వచ్చే పంటకు, వేసంగి పంటకు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో యథాతథంగా పాత పద్ధతిలోనే అమలు చేస్తారు. అక్క, మనం గతంలో చూసిన 2018లో కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ అడ్మినిస్ట్రేటివ్ లో ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఒక 6 నెలలకో సంవత్సరానికో తెలియదు కానీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అమ్ముడుగా ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే నేను మాట్లాడద్దు కానీ అట్లా మాట్లాడే వాళ్ళ మూతి పళ్ళు రాలగొట్టాలి. ఫస్ట్ ఒక రాజ్యాంగము ఒక పార్టీకి, ఒక వ్యక్తికి మ్యాండేటరీ ఇచ్చి గెలిపిస్తుంది. గెలిపించినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వ్యక్తిది ఉంటది, పార్టీది ఉంటది, ప్రభుత్వానిది ఉంటది. కానీ వారం రోజులకే మీ ప్రభుత్వం నడవదు, 6 నెలలకే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, 6 నెలలకే వేరే వాళ్ళు అవుతారు అని చెప్పడము అంటే బీజేపీ బీఆర్ఎస్. రాజాసింగ్ మాట్లాడిన మాటలు చూసాం. బీఆర్ఎస్ లో కడియం శ్రీగారు మాట్లాడిన నిన్న పల్ల రాజేశ్వర రెడ్డి మూతి పళ్ళు రాలగొట్టాలి ఫస్ట్ ఆయన. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మూతి పళ్ళు రాలగొడితే గతంలో మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా, మరి దానికి ఇప్పుడు పోయిన వాళ్ళు రాళ్లతో కొట్టాలంటున్నాం కదా. ప్రజాక్షేత్రంలో కనబడితే రాళ్లతో కొట్టాలంటున్నాం. ఇప్పుడు పోయేటోళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు కూడా
చెప్పిండు. Okay. మనకు 45-50 సీట్లు వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు. అవును. ఇప్పుడు దానికంటే అనుగుణంగా ఎక్కువనే వచ్చినాయి కదా, 65 సీట్స్. అంటే వాళ్ళ ఎమ్మెల్యే margin seats ఏ అసలు కదా, వాళ్ళ margin seats ఏ కదా, ఏ అది కూడా సీట్స్ ఎక్కువ అయినా కాదు. వాట్ ఎవర్ ఏ సీట్స్ అయినా కానీ 5 సీట్లు ఎక్కువనే వచ్చినాయి. వాళ్ళలాగా మనము పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేది ఉంటే ఇప్పటికే మస్తు మంది ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తాను, ఫోన్లు చేస్తున్నారు, వస్తాం అంటున్నారు. వాళ్ళలాగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన దానికి ఒక విలువనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళలా వేయాలంటే 1 వీక్ లోనే వాళ్ళు ఎవరు ఉండరు, మూటా ముళ్ళ సర్దుకొని అందరు పారిపోతారు. Okay. కాబట్టి అట్లాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ పూనుకోదు. వాళ్ళకు కూడా రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి, ఎలక్షన్ వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యేలను ఒక సంతలో పశువులాగా చూడొద్దు. Okay. డబ్బులు పడేస్తే మా దగ్గరకు వస్తారు కదా అనే రీతిలో చూడొద్దు. చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో తన్నులు తింటారు, ఈసారి రాళ్ల దెబ్బలు తింటారని చెప్తున్నా. అన్ని ప్రజా సంఘాలు కూడా వార్నింగ్ ఇచ్చినాయి. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కొనుగోలు చేయాలని చూసిన వాళ్ళను కానీ 100% రాళ్లతో కొట్టి చంపుతామన్నారు. అదే రకంగా రేపు చేసి చూపించబోతున్నారు. కానీ ఎవరు కూడా పోవడానికి రెడీగా లేరు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లో వస్తామని అంటే మీరు ఆఫర్ చేస్తారా? ఇక అది అంటే పైన అధిష్టానం ఆలోచిస్తుంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో రావాలనుకుంటున్నారు, ఏంటి వాళ్ళకున్న వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం కదా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే మేము సిపిఐ తోటి సిపిఎం తో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము గెలిచిన వాటికి వాళ్ళని ఒక నాయక్ చేసుకొని 65 అని చెప్పగలుగుతాం. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలను అంటే ఎక్కడ ఈయన కానీ మా దొడ్లోనే కట్టేసుకొని మా అకౌంట్ కింద మేము చూపించుకునే ప్రయత్నం చేయము. ఒకవేళ వీళ్ళు ఇట్లాంటి తిక్క వేషాలు వేసి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే 100% అదే జరుగుతుంది. అదే చేసి చూపిస్తారు. వాళ్ళకు ఆనవాళ్ళు కూడా ఉండయని చెప్తున్నారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరు ప్రజా ప్రభుత్వం అని పెట్టారు కదా. ప్రజా ప్రభుత్వం అంటే ఏంటక్క, దాని అంతరార్థం ఏంది? ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఏ రకంగా ఎక్కడ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఏ ఒక్క ప్రజలనైనా కలిసిందా? ఏ ఒక్క ప్రజా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారా? ఎవరికైనా ప్రగతి భవన్ లో ఎంట్రీ ఉండేదా? ఒకసారి చెప్పండి. ఎవరికి లేదు కదా. ఇనుప కంచెలేసుకొని పోలీసు సెక్యూరిటీ పెట్టుకొని దాన్ని ముట్టుకుంటేనే ఏమవుతుంది అనే రీతిలో ఎంత కాపలాగా పెట్టుకున్నారు. ఇనుప కంచెలు పెట్టిందే 2014లో మీ కాంగ్రెస్ హయాంలో అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు పెట్టినాము? తెలంగాణ మూవ్మెంట్ లో, తెలంగాణ ఉద్యమంలో అహింస వద్దు అనే ఉద్దేశంతో అప్పుడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు పెట్టిండ్రు. మేము ఎందుకు తీసేసినాం ఈరోజు? మేము తెలంగాణ వాదులమే కదా. తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలతోటి ఎందుకు థ్రెట్ ఉంటది? ఈరోజు మేము పాలించేది తెలంగాణను. ఎన్నుకున్న నాయకులు కూడా తెలంగాణ, ఎన్నిక కాబడ్డ నాయకులు కూడా తెలంగాణనే. సీఎం తెలంగాణ వాదే. ఇంకెవరితో భయం ఉంటుంది? నువ్వు తెలంగాణ ప్రజలకు గెలవకపోతే ఎందుకు ఎవరికి గెలుస్తావు? కాబట్టి ఫస్ట్ ఆ ఇనుప కంచెలను తొలగించిన తర్వాతనే ప్రజా దర్బార్ ఏమంటారు, ప్రజల వద్దకే పాలన అనే రీతిలో గతంలో ఏ రకంగా అయితే ముఖ్యమంత్రులు ప్రజారంజకంగా పరిపాలించిల్లో ఆ రకంగానే చేయదలుచుకున్నాం. కాబట్టి ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈసారి జరిగిన ఎలక్షన్ కూడా హోల్సేల్ తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్ కుటుంబం ఆ రకంగానే జరిగింది కదా. తెలంగాణ ప్రజలు ఎవరిని కోరుకున్నారు? కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ప్రజల మంచి పాలన అందించాలి? ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ప్రజల పాలన ఈ రకంగా ముందుకెళ్తుంది. రైట్ అక్క, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు నేను ఒక 2 రోజుల కింద మీ లెక్కనే ఒక ఇంటెలెక్చువల్ తోటి మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటే, ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడు, ఉపేందర్ మేకం తినేటోడు పోయి గొర్రెం తినేటోడు వచ్చింది తప్ప సామాన్య ప్రజలకు ఏం అంత ఒరిగింది ఏమి ఉండదు అన్నట్టు మాట్లాడిండు. వెలుమలు పోయి రెడ్లు వచ్చిర్రు అనే ఒక రీతిలో మాట్లాడిండు. అంటే ఈ తరహాలో మనం చూడొచ్చా ఈ ప్రభుత్వాన్ని? కమ్యూనిటీని ఆధారంగా చేసుకొని ఆ ప్రభుత్వం ఎట్లుంటుందో చెప్పడం అది తప్పు అంటున్నా. మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిండు, ఏమైంది? ప్రజలకు అట్టడుగు వర్గాలకు కూడా పరిపాలన అందింది. అంటే కమ్యూనిటీని బేస్ చేసుకోవద్దు.